మహాభారత యుద్ధం సమాప్తమైంది. యుద్ధభూమిలో యోధుల యొక్క విరిగిన అస్త్రాలు, కవచాలు, విరిగిపోయిన రథచక్రాలు, విరిగిన రథాలు పడి ఉన్నాయి. ఆ యుద్ధభూమిలో అంతా నిశ్శబ్దం ఆవహించి ఉంది. అలా ఉన్న రణభూమిలో ఎంతో గొప్ప యోధుడు, కల్మషమే లేనివాడు, గంగాపుత్రుడైన భీష్ముడు బాణాలతో చేయబడిన అంపశయ్యపై పడుకుని సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. అలా అంపశయ్యపై ఉన్న భీష్మునికి ప్రణామాలు పితామహ అంటూ ఒక గొంతు వినబడింది. అది వినగానే భీష్ముని మనసులో ఏదో తెలియని ఒక సంతోషం కలిగింది. ఆ గొంతు మరెవరిదో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానునిది. అది విన్న భీష్ముడు, రా కృష్ణ, నేను నీకోసమే ఎదురుచూస్తూ ఉన్నాను. పితామహ, ఏం చెప్పమంటారు? మిమ్మల్ని ఈ స్థితిలో చూసి ఎలా ఉన్నారు అని కూడా నేను అడగలేకపోతున్నాను. ఇలా అనగానే భీష్ముడు ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత, కృష్ణ, ధర్మరాజు ఎలా ఉన్నాడు? ధర్మరాజును నువ్వే చూసుకోవాలి. ఎందుకంటే ధర్మరాజుకు నువ్వంటే చాలా ఇష్టం. కృష్ణ, నేను నీ నుండి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు సమయానికే వచ్చావు. నేనీ భూమిని విడిచిపోయే ముందు నాలో ఉన్న సందేహాలన్నీ తొలగించుకోవాలనుకుంటున్నాను. అడగమంటావా కృష్ణ? అడగండి పితామహ. నువ్వు సాక్షాత్తు ఈశ్వరునివే కదా? అప్పుడు కృష్ణుడు, పితామహ, నేను ఈశ్వరుణ్ణి కాదు, నేను మీ వాణ్ణి. ఆ మాటలు విన్న భీష్ముడు అంత బాధలో కూడా ఒక నవ్వు నవ్వి, కృష్ణ, మంచో చెడో తెలిసో తెలియకో ఏదో ఒకటి చేసే ఉంటాం. కృష్ణ, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. నీ లీలలు అన్నీయూ నాకు తెలుసు కృష్ణ అంటాడు. అప్పుడు కృష్ణుడు భీష్మునికి దగ్గరగా వెళ్లి చేయి పట్టుకుని, చెప్పండి పితామహ అంటాడు. కృష్ణ, నాకొకటి చెప్పు. ఈ మహాభారత యుద్ధంలో జరిగిందంతా ధర్మమేనా? ధర్మంగానే జరిగిందా కృష్ణ? అప్పుడు కృష్ణుడు, ఎవరి తరపున పితామహ? పాండవుల వైపునుండా లేదా కౌరవుల వైపునుండా? కృష్ణ, కౌరవుల గురించి చర్చించడం అనవసరం. నేనడుగుతుంది ధర్మజ్ఞులైన పాండవుల గురించే. కృష్ణ, ధర్మజ్ఞులైన పాండవులు ద్రోణాచార్యుని చంపడం, దుర్యోధనుణ్ణి తొడలపై కొట్టి చంపడం, దుశ్శాసనుని వక్షస్థలాన్ని చీల్చి చంపడం, సైంధవుణ్ణి మోసం చేసి చంపడం, కర్ణుడు నిరాయుధుడిగా ఉన్నప్పుడు తనపై బాణాలు వేసి చంపడం, ఇదంతా ధర్మంగానే జరిగిందా కృష్ణ? అప్పుడు కృష్ణుడు, దీనికి సమాధానం నేనెలా చెప్పగలను పితామహ? దుర్యోధనుణ్ణి చంపిన భీముడు, కర్ణుడిని, సైంధవుణ్ణి చంపిన అర్జునుడు సమాధానం చెప్పాలి. ఈ యుద్ధంలో నేనేం చేయలేదు కదా పితామహ, నేనెలా సమాధానం చెప్పగలను? కృష్ణ, ఇంకా బయటపడవా కృష్ణ? విశ్వమంతా మహాభారత యుద్ధాన్ని అర్జునుడు, భీముడు గెలిపించారు అనుకుంటున్నారు. కాని నాకు తెలుసు కృష్ణ, ఇది కేవలం నీ ఒక్కడి విజయం. నీవల్లనే పాండవులు విజయాన్ని పొందారు. పాండవులు నిమిత్తమాత్రులు మాత్రమే. మొత్తం చేసింది నీవే కృష్ణ. నీవే నాకు సమాధానం చెప్పాలి. నీ సమాధానం కోసమే నేనెదురుచూస్తున్నాను కృష్ణ. అయితే వినండి పితామహ, ఇప్పటివరకు జరిగిందేదీ కూడా అధర్మంగా జరగలేదు. అంతా ధర్మంగానే జరిగింది. ఎవరికి ఎలా జరగాలో అలా జరిగింది. ఇందులో అధర్మం ఏం లేదు. కృష్ణ, నువ్వు చెప్తున్నావా ఇది ధర్మమని? సాక్షాత్తు శ్రీరాముని లాంటి అవతారాలు ఎత్తిన నువ్వు ఇది ధర్మమంటున్నావా? కృష్ణ, ఇది మన సనాతన ధర్మమేనా? పితామహ, ఇతిహాసాల నుండి నేర్చుకోవడం మాత్రమే జరుగుతుంది. కాని నిర్ణయం మాత్రం వర్తమానానికి తగ్గట్టుగా తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి యుగంలో వాళ్లకు తగ్గట్టుగా నాయకుణ్ణి ఎన్నుకోవడం జరుగుతుంది. రాముడు త్రేతాయుగంలో నాయకుడిగా ఉన్నాడు. నాకు ద్వాపర యుగం వచ్చింది. మా ఇద్దరి నిర్ణయం ఒకేలాగా ఉండదు పితామహ. కృష్ణ, నాకేమీ అర్థం కాలేదు. అర్థమయ్యేలా వివరించు కృష్ణ. పితామహ, రాముడు ఉన్న యుగానికి, కృష్ణుడు ఉన్న యుగానికి చాలా తేడా ఉంది. పితామహ, రాముడు ఉన్న కాలంలో రావణుడు లాంటి శివభక్తుడుండేవారు. రావణుడు రాక్షసుడైనప్పటికీ కూడా ఆయన దగ్గర మాత్రం విభీషణుడు, కుంభకర్ణుడు లాంటి సత్పురుషులు కూడా ఉండేవారు. వాలిలాంటి చెడ్డవానికి కూడా అంగదుడు లాంటి మంచి పుత్రులు పుట్టేవారు. ఆ యుగంలో చెడ్డవారు, రాక్షసులు కూడా ధర్మాన్ని కాపాడేవారు. అందుకే రాముడు తన ధర్మాన్ని తప్పకుండా ఉండగలిగాడు. ఇక నా యుగంలో కంసుడు, జరాసంధుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, జయద్రథుడు వంటి పాపులున్నారు. వారు ధర్మాన్ని లెక్క చేయకుండా ఎన్నో పాపాలు చేశారు. పాపం యొక్క అంతం తప్పకుండా జరుగుతుంది పితామహ. దానిని ఎవరూ తప్పించలేరు. అది ఏ రూపంలోనైనా అంతం కావలసిందే పితామహ. కృష్ణ, నీవు తీసుకున్న ఈ నిర్ణయాలు ముందు ముందు వచ్చే తరాలవారు నిన్ను అనుసరిస్తే తప్పు కాదా?
కృష్ణ, నీలాగే భవిష్యత్ తరాల వారు కూడా అనుసరిస్తే అది ధర్మమే అవుతుందా? పితామహ, భవిష్యత్తు ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది. కలియుగంలో కృష్ణుని కన్నా ఇంకా కఠినంగా ఉండాలి పితామహ. క్రూరులు, దుష్టులు, అనైతిక శక్తులు ధర్మాన్ని నాశనం చేయడానికొస్తారు. అలా జరిగితే నైతికత అర్ధహీనమవుతుంది. మన ధర్మాన్ని కాపాడుకోవడమే ఏ యుగంలోనైనా మనకు ముఖ్యం. అదే ముందు తరాలు నేర్చుకోవాల్సింది పితామహ. కృష్ణ, ధర్మం కూడా నశించిపోతుందా? ధర్మం నాశనం అవుతుంటే మనుషులు దానిని ఆపగలరా? పితామహ, అంతా ఈశ్వరునిపై భారం వేసి కూర్చోవడం మూర్ఖత్వం. ఈశ్వరుడు తాను స్వయంగా ఏమీ చెయ్యడు, మనుషులే చెయ్యాలి. నన్ను ఈశ్వరుడు అని మీరు అన్నారు కదా, చెప్పండి, నేనేమైనా చేశానా? నేనేమైనా యుద్ధంలో ఎవరినైనా చంపానా? లేదు కదా. అంతా పాండవులే చేయాల్సి వచ్చింది కదా. అదే ప్రకృతి యొక్క ధర్మం. నేను ఇదే విషయాన్ని అర్జునుడికి యుద్ధం మొదట్రోజే చెప్పాను. ఇదే పరమ సత్యం. అప్పుడు భీష్ముడు కృష్ణుడు చెప్పిన మాటలు వినగానే భీష్ముడి మదిలో ఉన్న సందేహాలన్నీ తొలగిపోయాయి. భీష్ముని కళ్ళు మెల్లిగా మూసుకుంటున్నాయి. కృష్ణ, ఈ భూమిపై నాకు చివరి రాత్రి. రేపు వెళ్ళిపోవాలి. నాపై కృప ఉంచు కృష్ణ. కృష్ణుడు మనసులో అనుకుని భీష్మునికి నమస్కరించి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. అనైతిక శక్తులు మన ధర్మాన్ని నాశనం చేయడానికి చూస్తున్నాయి. మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇదే కృష్ణుడు మనందరికీ కూడా చెప్పాలనుకున్నది. ధర్మో రక్షితి రక్షితః. ఈ వీడియో నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.